ఇంతకీ పెద్ద నోట్ల రద్దుతో ఏం జరగబోతోంది? జనం కష్టాలు ఎన్ని రోజులుంటాయి? తాజా నిర్ణయంతో బ్లాక్ మనీ కట్టడవుతుందా? వీటిపై ఆర్థిక నిపుణులు నరసింహారావు మూర్తితో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దీంతో సామాన్య ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు ఇంకా సామాన్య ప్రజలకు చాలా డౌట్లు వ్యక్తమవుతున్నాయి. వీటి మీద మనతో మాట్లాడడానికి ఆర్థిక నిపుణులు నరసింహమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, చాలామంది అంటే పబ్లిక్ కూడా 500, 1000 నోట్లు రద్దు కావడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు భవిష్యత్తులో ఇబ్బందులు అవుతున్నాయనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. మీరేమంటారు? ప్రజలకు ఇబ్బంది ఏం లేదండి. ప్రజలకు ఇబ్బంది ఇవాళ ఒక్కరోజే. రేపు నుంచి బ్యాంకుకు వెళ్ళి పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకుని బస్సులో పోవచ్చు. వాళ్ళ దగ్గర కనుక 500, 1000 రూపాయల నోట్లు కనుక ఉంటే వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయొచ్చు. అంటే సేవింగ్స్ ఉంటాయి, ఇంట్లో దాచుకుని ఉంటారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసుకొని డబ్బు తీసుకోవచ్చు. కాకపోతే ఏమిటంటే 30 తారీఖు దాకా ఎక్కువ విత్డ్రాయల్కి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే కొత్త నోట్లు వస్తున్నాయి, ప్రింట్ అయ్యి, అందుకని తక్కువ మొత్తాల్లో డ్రా చేయొచ్చు. అంటే మీరు రోజుకి 4000 చొప్పున ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు రేపటి నుంచి. అంటే అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే వాళ్ళకి ప్రింట్లు అవ్వాలి కదా, ప్రింట్ అవ్వాలి కొత్త నోటు, అందుకని డిలే అవుతుంది. తర్వాత మీరు బ్యాంక్లోంచి విత్డ్రా చేయాలంటే రోజుకు 10,000 చేసుకోవచ్చు, వారానికి మొత్తం మీద 20,000 దాకా చేయొచ్చు మ్యాక్సిమం లిమిట్. సో ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అది తప్ప ఇంకా వేరే పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేదు. అంటే ఒకేసారి నిర్ణయం తీసుకోవడం అనేది, అంటే నా ప్రశ్న కాదు, సామాన్య పబ్లిక్ మాట ఏంటంటే ముందుగా చెప్పకుండా 8:30కు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం కల్లా మాకు సమాచారం వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఎక్కడ కూడా ఒక పాల ప్యాకెట్ కావచ్చు లేదా నిత్యావసర వస్తువులు కావచ్చు కొనాలంటే ఇబ్బంది అవుతున్నట్టు ఒక మాట వస్తుంది. దీంతోపాటు చాలా చోట్ల 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు కూడా ఎక్కడ మెడికల్ షాప్లో కూడా తీసుకోలేని పరిస్థితి. ఇట్లా ప్రజలు అడుగుతున్నటువంటి దానిపై మీరేమంటారు? బేసిక్గా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రిస్క్రిప్షన్ కనుకుంటే మెడికల్ షాప్స్ ఇవ్వచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకోవచ్చు, పెట్రోల్ బంకుల్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ తీసుకోవచ్చు, అదేవిధంగా ఎయిర్లైన్ బస్ టికెట్లకు తీసుకోవచ్చు. సో కొన్ని వెసులుబాటు ఇచ్చారు. అవి 11 దాకానే. ఇక 12 నుంచి మళ్ళీ కొత్త నోట్లు ఉండాల్సిందే. సో ఈ విధంగా ఒక్కసారిగా ఎందుకు తీసుకున్నారు, ప్రజలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు తీసుకున్నారంటే ఒక్కసారి కనుక చేయకపోతే ఇప్పుడు కాశ్మీర్లో అంతా కూడా ఫేక్ నోట్లు వచ్చాయి. ఈ మొత్తం టెర్రరిజం ఆగాలంటే ఇక రేపటి నుంచి కాశ్మీర్ కామ్గా ఉంటుంది, వాళ్ళు 1 పైసా ఉండదు వాళ్ళ దగ్గర. సో అన్ని ఫేక్ నోట్స్ ప్రింట్ చేసి కమ్యూనిస్టులు మన పాకిస్తాన్ పంపిస్తోంది. సో దీన్ని ఒక్కసారిగా రద్దు చేస్తే ఎఫెక్టివ్. అదే మన ఇండియాలో బ్లాక్ మనీ కూడా మీరు ఒక 2 రోజులు, 3 రోజులు, 1 వీక్ టైం ఇచ్చారనుకోండి, రకరకాలుగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒక్కసారిగా సర్జికల్ స్ట్రైక్ లాగా మొత్తం తీసేయడానికి ఇచ్చారు. కాకపోతే బాగా ప్రిపరేషన్ చేశారు. ప్రిపరేషన్ ఏం చేశారు? ఫస్ట్ జన్ధన్ యోజన పెట్టారు. ప్రతి వాళ్ళకి 1,20,000 కోట్లు ఏదో అకౌంట్స్ ఓపెన్ అయిపోయాయి. సో ఈ విధంగా విలేజ్ లెవెల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ అని అన్నీ పెట్టారు. తర్వాత VDIS స్కీమ్ ఇచ్చారు. సో VDIS అంటే మొత్తం అంతా బ్లాక్ మనీ డిస్క్లోజ్ చేయమని. 2 ఫారిన్ అకౌంట్స్ అన్నీ కొట్టారు. ఇప్పుడు 1,25,000 కోట్లు వచ్చింది. ఇంకా బ్లాక్ మనీ ఉంది, ఇంకా బయటికి రావాలి. సో ఒక స్టేజ్గా ప్రిపేర్ చేస్తూ ముందే 2,000, 500 నోట్లు, కొత్త నోట్లు ప్రింట్ చేసేసి అన్ని బ్యాంకుల్లో పెట్టేశారు. బ్యాంకులకు తెలియట్లేదు, 4 రోజులు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు మేము చెప్పేదాకా మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం ముందే ప్రిపేర్ చేస్తారు బ్యాంకర్లని. సో మోదీ గారు ఏదో ఇనాగ్రేషన్ డేట్ ఇస్తారు, అప్పుడు ఇనాగ్రేట్ చేద్దామని చెప్పి పెండింగ్ పెట్టారు, రహస్యంగా అట్టి పెట్టారు. సో అంతా బ్యాంకులు రెడీ. రేపటి నుంచి మీరు పాత నోట్ తీసుకొని కొత్త నోట్ తెచ్చుకోవడమే. అంటే పాసిబుల్లేనా సార్? మీరు అనలిస్ట్గా చెప్పండి. బ్లాక్ మనీని దీని ద్వారా అంటే 500, 1000 నోట్ల రద్దు ద్వారా ఈజీగా బ్లాక్ మనీ నివారించేటువంటి అవకాశాలు ఉంటాయా? బేసిక్గా అంటే బ్లాక్ మనీ అంటే ఏమిటి? సర్క్యులేషన్లో బ్యాంకు ద్వారా లేనిది ప్రైవేట్గా పోయే సర్క్యులేషన్, దీని మీద ట్యాక్స్ కట్టకుండా పోయేది. ఇది తప్పకుండా నివారిస్తుంది. ఒక దెబ్బతో పోతుంది. మళ్ళీ కొత్తగా వచ్చేది ఆపారా, మళ్ళీ దానికి చర్యలు తీసుకుని పోవాలి. నన్ను అడిగితే ఇలాగా ఒక 5 ఏళ్ళకి ఒకసారి ఈ మొత్తం హై డినామినేషన్ తీసేస్తూ పోవాలి, కొత్త నోట్లు ఇస్తూ పోవాలి. సో ఆ దెబ్బతో బ్లాక్ మనీకి జనరేట్ కాదు. మళ్ళీ వచ్చే 2 ఏళ్ళకి కొంత జనరేట్ అవ్వచ్చు, మళ్ళీ దాని ఇంకో చర్య తీసుకోవాలి. సో ఇవాళ ఉన్నది బ్లాక్ మనీ సిస్టంలో ఇండియాలో ప్రక్షాళన అయిపోతుంది. కొంతమంది పెద్ద పొలిటీషియన్స్ కానివ్వండి, కొంచెం పెద్ద మనుషులు కానివ్వండి, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు దే కెన్ పుట్ ఇన్ దే బ్యాంక్ అకౌంట్. ఎవరికి బ్యాంక్ అకౌంట్ పెట్టదంటలా, అది బయట అయిపోతుంది. సో పాన్ నెంబర్తో వాళ్ళు పట్టుకుంటారు, అడుగుతారు మీకు ఎక్కడి నుంచి వచ్చింది. సో మీ దగ్గర డబ్బు జెన్యున్ డబ్బు ఉంటే నష్టం లేదు.
బ్లాక్ మనీ ఉంటే నేను ట్యాక్స్ కట్టడానికి రెడీ అవ్వాలి అని చెప్పి పెట్టుకోవాలి అంతే. అంటే చాలామంది పబ్లిక్ కూడా సపోజ్ ఒక 2,000 3,000 ఉన్నాయనుకోండి, 500 నోట్లు కానీ 1000 కానీ, వారు బ్యాంకుకి వెళ్ళి ఇవ్వాలంటే ఏమన్నా పర్సంటేజ్ ఏమైనా కట్ చేస్తారా, లేదంటే దాని ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సింపుల్గా మీ దగ్గర ఉన్న పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మీ ఐడెంటిటీ కార్డు తీసుకెళ్ళి క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పర్సంటేజ్ కటింగ్ ఏం లేదు. అది డైరెక్ట్గా ఎవరైనా సరే 4,000 దాకా, రోజుకి 4,000 మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో మీ దగ్గర ఉన్న రిపోర్ట్ నోట్లు మీరు మార్చుకోవచ్చు. అది పద్ధతి. ఇప్పుడు ఒక అనలిస్ట్గా చెప్పండి, చాలామంది పొలిటికల్ లీడర్లు కూడా ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, సామాన్యులకు ఇబ్బంది అవుతుంది, కానీ మిగతా పెద్దవాళ్ళ కోసం ఈ నిర్ణయం అంటున్నారు, ఇందులో ఏదో మతలబు ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది బయట, మీరేమంటారు? మతలబ్ అంటే ఒక్కసారిగా తీసేయటం వల్ల ఎలక్షన్లో మనీ ప్రభావం పోతుంది. బేసిక్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఫేక్ మనీ, పాకిస్తాన్ నుంచి వచ్చే మనీ, ఫేక్ మనీ కాశ్మీర్లో అయ్యే అల్లకల్లలో అది ఆగుతుంది, గ్యారంటీగా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. 2, ఎలక్షన్లో బ్లాక్ మనీ ఉన్నదంతా పోయేప్పటికీ డబ్బులు లేక ఖర్చు పెట్టడం తగ్గిపోతుంది. రేపు యూపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అదొక మతలబ్ అంటే మతలబ్ అనుకోవచ్చు. సో పొలిటికల్ సిస్టమ్ డబ్బు పోతుంది. 3, ఎవరైనా బడా పారిశ్రామికవేత్తలు కానీ ఎవరన్నా కానీ క్యాష్లలో ఉంటే అవన్నీ వేస్ట్ అవుతాయి, అవన్నీ కాల్చుకోవాల్సి వస్తుంది, భోగిమంట వేసుకోవాలి. లేకపోతే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి, బయట పెడితే ట్యాక్స్ కట్టాలి, లేకపోతే భోగిమంట వేసుకోవాలి. సో ఇది అయ్యే పని. సో దీనిలో మతలబ్ ఏముంటుంది? మతలబ్ ఏం లేదు. నష్టపోయేది కొంచెం కష్టపడేది ఎవరు? వాళ్ళు నష్టపోయేవాళ్ళు. కష్టపడేది మనలాంటి వాళ్ళు 2-3 రోజులు, 1 వీక్, 10 రోజులు కష్టపడతాం. ఈ 10 రోజులు కష్టపడటాక మనం తయారవ్వాలి. ఇంత మంచి అయ్యేప్పుడు ప్రతి మంచికి కొంత కష్టం ఉంటుంది. సో ఇంత మంచి అయ్యేప్పుడు కొంచెం కష్టపడతాం, తప్పే ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ముందుగా ఆదేశాలు ఇచ్చి ఒక మెడికల్ షాప్ కావచ్చు, లేదంటే హాస్పిటల్ కావచ్చు, లేదంటే ఏదైనా ట్రావెల్ అంటే ట్రైన్ కావచ్చు, బస్సులలో వెళ్ళడం కావచ్చు, లేదంటే ఇప్పటికే టోల్గేట్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ఒక ఆర్డర్ ఇస్తే కనుక వాళ్ళు తీసుకునే వాళ్ళు. ఇప్పుడైతే చాలా చోట్ల చూస్తున్నాం, క్యూలు కడుతున్నారు, 500 నోట్లు 1000 నోట్లు ఉన్నాయి మా దగ్గర, మీరు ఎందుకు తీసుకోరు, ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చినప్పుడు పట్టించుకోవడం లేదని కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఒక ఎనలిస్ట్గా మీరేం చెప్తారు? కొంత కష్టపడాలి, ఇవన్నీ తప్పదండి. ఇవాళ ఎక్కువ కష్టం ఉంటుంది, రేపు తక్కువ కష్టం ఉంటుంది, ఎల్లుండికి మామూలు అయిపోతాయి. ఇవాళ తిరుపతిలో ఎన్నో వేల మంది కాటేజీల దగ్గర, ప్రసాదాల దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో తప్పదు, ఇది ఇవాళ కొంచెం కష్టం ఉంటుంది. అదే గవర్నమెంట్ కూడా, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ విధంగా ఇంకా ఇలా చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. టోల్ గేట్లు ఇవన్నీ మధ్యాహ్నం లోపల ఇంకేమైనా ఆర్డర్ వస్తుందని ఆశిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా సామాన్య ప్రజలకు ఒక 2-3 రోజులే కష్టం ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ మనీ నివారించేందుకు కావచ్చు, అదేవిధంగా టెర్రరిస్టులు నకిలీ నోట్లు తయారు చేసి వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అభిప్రాయాన్ని నరసింహమూర్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అభిలాష్తో శ్రీనివాస్, V6 న్యూస్.